ఈ రోజు మా అమ్మ నాకు ట్రైసైకిల్ కొనిచ్చారు. అమ్మా అమ్మా నాకు ఆ ట్రైసైకిల్ కావాలి, కొనివ్వమ్మా. నాకు ఆ ట్రైసైకిల్ కావాలి. సరే మొండికేకు కొనిస్తాను. నీకు ఇందులో ఏది కావాలి? దేన్ని కొనను? దిక్కులు చూడుకు, ఇంటికి వెళ్దాంరా. ఇంట్లో చాలా పనులున్నాయి. ఇప్పుడు వెళ్తేనే అన్ని పనులు పూర్తి చేయగలను. ఇలాగే మొండితనం చేసావో నేను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. త్వరగా రా, వెళ్దాం. అమ్మా ఇటు రండమ్మా. ఇప్పుడు నీకేం కావాలి? ఇంటికి వెళ్దాం రా అన్నానా? అమ్మా నాకు ట్రైసైకిల్ కావాలి, నాకు కొనివ్వండి అమ్మా. సైకిల్ కొనడానికి నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. నాతో అబద్ధం ఆడకండి. సరే సరే కొనిస్తాను. హయ్యా! ఆహా, రాను రాను ఈ షించానికి మొండితనం ఎక్కువైపోతోంది. ఎలాగో నన్నే ఒప్పించేశాడే. అమ్మా ఇది ఎగిరే సైకిల్ అమ్మా. ఏంటి ఎగిరే సైకిలా? ఇదొక మామూలు ట్రై సైకిల్. ఇదెలా ఎగురుతుంది షించాన్? అయితే ఇది డొక్కు సైకిల్ అమ్మా. డొక్కు సైకిల్ కాదు, కొత్త సైకిల్. ఏవైనా అది నాకే. వీడి వల్ల నాకు తలనొప్పి ఎక్కువైపోతుంది. గోలు పెట్టి సైకిల్ కొనమంటే కొన్నందుకు డొక్కు సైకిల్ అని ఎగతాళి చేస్తున్నావా? నీకు నేను సైకిల్ కొనిపెట్టాను చూడు, నన్ను అనాలి. ఇక నువ్వు ఏది అడిగినా నేను కొనిపెట్టను. నేను కోపంతో ఇలా అనేసానే. చిన్నపిల్లలన్నాక ఇలాగే మాట్లాడుతుంటారు. అందుకని ఏది కొనివ్వను అని అంటారా? షించాన్, ఏంటమ్మా ఇక్కడ తాళం పెట్టడానికి చోటే లేదు. పాటలు కూడా వినలేమనుకుంటానమ్మా. నీకోసం నేను బాధపడ్డాను చూడు. ఎక్కువ దూరం వెళ్ళొద్దు షించాన్. ఓకే మామ్. షించాన్, ఇదేనమ్మా ట్రాఫిక్ పోలీస్ ఆట. ఎక్కువ దూరం వెళ్ళొద్దని చెప్పానే, విన్నావా? రోడ్డు మీద మన సైకిల్ నడపొద్దు, పార్కుకి వెళ్ళి నడుపుదాం. ఓకే మా. షించాన్ ఫాస్ట్ గా నడపొద్దు, రోడ్డు మీద కార్లు వస్తాయి. నా మాట విను. ఆంటీ కొంచెం చూసుకొని రండి. ఆంటీనా? షించాన్ వెళ్ళొద్దు. ఎందుకమ్మా? షించాన్ నా మాట విని అక్కడ ఆగనన్నట్టు చెప్తున్నారమ్మా. కాలు కింద పెట్టి సైకిల్ నాపడానికి ట్రై చేయి. సరేమా. కాలు కింద పెట్టమంటే సీట్ ఎక్కి నిలబడ్డావే. కింద పెట్టడం కాదా? షించాన్ మెల్లగా, జాగ్రత్త. దూకి. ఆల్గే. మొద్దు బ్రేక్ పెట్టడం మర్చిపోయినట్టున్నాడు. ఈ నీళ్లలో సైకిల్ ఎక్కడుందని నేను కనిపెట్టాను. దొరికింది. అమ్మా నా సైకిల్ కి 3 వీల్స్ ఉంటాయమ్మా. మీ దగ్గర ఒక్కటే ఉంది, ఇంకో 2 వెతకండి అమ్మా. చేసిందంతా చేసి మాట్లాడుతున్నాడు చూడు. ఊరికేవాడు. ఈ సైకిల్ ఎక్కడ మిస్ అయిందో తెలియడం లేదే. షించాన్ టైం 5 అయింది, ఇంటికి వెళ్ళిపోదాం. షించాన్, షించాన్ నా ట్రై సైకిల్ కోసం ఎంత ఆశపడ్డాడో. ఇప్పుడు ఆ సైకిల్ లేదని తెలిస్తే ఎంత బాధపడతాడో. ఇప్పుడు నేనేం సైకిల్ కూడా నాకు కనిపెట్టలేకపోయారు. మా అబ్బాయి సైకిల్ నేను కనిపెట్టలేకపోతున్నానే. షించాన్ బంగారం, నువ్వు బాధపడకు. నీ ట్రై సైకిల్ కనిపెట్టకుండా నేను ఇంటికి తిరిగి రాను.
ఇవాళ పొద్దున్న ఎవరి మొహం చూసానో ఏంటో. షిన్చాన్ సైకిల్ దొరికింది. షిన్చాన్ దీన్ని చూస్తే చాలా సంతోషపడతాడు. నేను వచ్చేసాను బంగారం. షిన్చాన్ బుజ్జి కన్నా ఎక్కడున్నావు? ఏంటి వీడెక్కడికి వెళ్ళిపోయాడు? ఎట్టిషా అడ్డుషా అయ్యా యాక్షన్ కామెంట్. నేను కష్టపడి సైకిల్ ని వెతికి ఇక్కడికి తీసుకొచ్చాను. వీడు టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక సైకిల్ కూడా కనిపెట్టలేకపోయారే. నేనెంతో బాధపడి తిరిగి వచ్చేసుంటాడనుకున్నాను. ఐదైందా యాక్షన్ కామెంట్ వేసేస్తుంటాడే. కానీ నాకు నిజం తెలిసిపోయింది. బోల్తో పడ్డారా? బోల్తా పడ్డారా? షిన్చాన్, నిన్ను! అమ్మా మీకేమైందమ్మా? ఇదిగో తీసుకో. అమ్మా, నీ వల్ల నాకు ఈ రోజంతా టైం వేస్ట్ అయింది. ఈ రోజు నా కడుపులో జలజల జలకలక అయ్యింది. ఓకే పిల్లలు, ప్రేయర్ అయిపోయింది. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ టీచర్. నేనీ షిన్చాన్ ఎక్కడ కనిపించడే? కాసేపటికి ముందు ఇక్కడే ఉన్నాడు మేడం. నేను ఇక్కడే ఉన్నాను ఓ మేడం. షిన్చాన్, నువ్వు ఇక్కడే ఉన్నావా? బాత్రూమ్కి వెళ్ళావా షిన్చాన్? గుడ్ మార్నింగ్ షిన్చాన్. గుడ్ మార్నింగ్. ఏమైంది షిన్చాన్? ఏం మాట్లాడవేంటి? షిన్చాన్, మర్యాదగా గుడ్ మార్నింగ్ అని చెప్పు. గుడ్ మార్నింగ్. ఏమైంది, నీకు ఒంట్లో బాగోలేదా? పిల్లలు అందరూ రన్నింగ్ రేస్ కి సిద్ధంగా ఉన్నారా? అక్కడ ఒక బొమ్మ ఉంది చూసారా? అదే ఫినిషింగ్ పాయింట్. అందరూ మీ పొజిషన్స్ కి రండి. గెట్ సెట్ గో. తర్వాత ఇద్దరు రండి. గెట్ సెట్ గో. గెట్ సెట్ గో. రెడీయా షిన్చాన్? గెట్ సెట్ గో. షిన్చాన్, ఏమైంది? వెళ్ళు, పరిగెత్తు. ఏంటి ఇక్కడ నిలబడ్డావు? త్వరగా వెళ్ళు, పరిగెత్తు షిన్చాన్. పర్వాలేదు, వెళ్ళు షిన్చాన్. వెళ్ళిపోతాను. ఏమైంది షిన్చాన్? అమ్మా. ఓ షిన్చాన్, నీ కొంట్లో బాగోలేదా? ఏమైందో చెప్పు షిన్చాన్. తనకి ఏమైందో తెలియడం లేదే. వెంటనే తన పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. నీకేం కాదు షిన్చాన్. అరే, ఏమైంది మేడం? షిన్చాన్ కి ఒంట్లో బాగోలేదు మేడం. అలాగా, ఉండండి, నేను వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేస్తాను. అదేమీ అక్కర్లేదు. ఏంటి అక్కర్లేదా? నాకేం లేదు, నేను బానే ఉన్నాను. కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు బానే ఉంది కదా? నాకెందుకో ఇది పెద్ద సమస్యలాగే అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది, తన పేరెంట్స్ కి చెప్పేద్దాం. నేను వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తాను. వద్దు మేడం, చెప్పదు ప్లీజ్. ఏంటి, చెప్పకూడదా? ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావా? ఇప్పుడు నీకు కడుపు నొప్పి లేదా షిన్చాన్? లేదు మేడం, నొప్పిగా లేదు. ఆ తర్వాత నొప్పేస్తుందని చెప్పకు. తర్వాత కూడా చెప్పను. అయితే నువ్వు ఇప్పుడు రన్నింగ్ రేస్ లో పాల్గొనగలవా షిన్చాన్? ఇప్పుడు మళ్ళీ నొప్పిగా ఉంది మేడం. ఏంటి మేడం, మీరు మీ క్లాస్ పిల్లల్ని పట్టించుకోరా? అదేంటి మేడం అలా మాట్లాడతారు? షిన్చాన్ కి ఒంట్లో బాగోకపోతే దానికి నేనే కారణమా? అన్నిటికీ ఇలా చెప్పండి. అది సరే గాని ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు? మీతో మాట్లాడడం వేస్ట్. షిన్చాన్ని నేనే చూసుకుంటాను. కడుపులో నీకు ఎక్కడ నొప్పిగా ఉంది బాబు?
ఇదిగో ఇక్కడే మేడం, నాకు సెంటర్ లో నొప్పిగా ఉంది మేడం. లోపల జల 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 సౌండ్ ఓ వస్తుంది. లోయర్ అబ్డమన్ లో నొప్పిగా ఉందా? నువ్వేం దిగులు పడుకో, సరైపోతుంది. నీకు కడుపులో నొప్పిగా ఉందా లేక తిప్పుతోందా? నొప్పిగా ఉందా లేక తిప్పుతుందా? కడుపులో 100 ఎలకలు రన్నింగ్ రేస్ పరిగెడుతున్నట్టుంది మేడం. నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు షించాన్. కడుపులో నొప్పిగా ఉందా లేక తిప్పుతోందా అని అడిగితే ఏదేదో సమాధానం చెప్తున్నావు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు చెప్పడం రావట్లేదే. ఏంటి మేడం, ఏమైనా అర్థమైందా? లేదు, ఏమీ అర్థం కాలేదు. తనని చూసుకుంటారని ఫోజులు కొట్టారు, ఇప్పుడు మీ వల్ల కావట్లేదా? మీ క్లాస్ పిల్లలు ఎప్పుడు ఇంతేగా, ఇదేమైనా కొత్త? అనవసరంగా మా క్లాస్ పిల్లల్ని తప్పు పట్టకండి. మీ క్లాస్ పిల్లల కంటే మా క్లాస్ పిల్లలు మంచివాళ్ళు. అలాగా? కానీ నాకెందుకో మా క్లాస్ పిల్లల కన్నా మీ క్లాస్ పిల్లలు అంత తెలివైన వాళ్ళుగా అనిపించట్లేదు. ఎంత ధైర్యం మీకు! మా క్లాస్ పిల్లల్ని తప్పు పడతారా? నేను వెంటనే వెళ్ళి ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయబోతున్నాను. ఎవరి దగ్గరైనా కంప్లైంట్ చేయండి, నాకు దిగులు లేదు. మీకు ప్రిన్సిపల్ గారంటే భయం లేదా? ఇలా చూడండి మేడం, టీచర్ అనే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కాస్త నిదానంగా ఉండాలి. ఇలా గొడవ పడ్డం ఒక టీచర్ కి మంచిది కాదు. చెయ్యాల్సిందంతా చేసి నాకు ఓర్పు లేదంటున్నారా? ఆ, మేడం, అనవసరంగా మనమిద్దరం ఎందుకు గొడవ పడుతున్నావు? గొడవ పడేది నేను కాదు, మీరే మేడం. షించాన్, బాగా నొప్పిగా ఉందా షించాన్? అది సరే గాని నువ్వు ఉదయం బాత్రూమ్ కి వెళ్ళావా లేదా? కరెక్ట్ గా చెప్తేనే కదా దానికి తగ్గట్టు డెసిషన్ తీసుకోగలం. కడుపులో చేపట్టుకోండి మేడం, ఏమైనా జరిగిందంటే నా పూచి కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పు షించాన్. బాత్రూమ్ కి వెళ్ళావా లేదా? అరే లేదు మేడం. చెప్పమంటున్నానా? అదే చెప్పానుగా. మరి నిన్న లీవ్ ఇచ్చాను. దానికి ముందు రోజు మర్చిపోయాను. కడుపు నొప్పికి చాలా కారణాలున్నాయి. ఏం భయపడకండి. తనకెందుకు కడుపు నొప్పి వస్తోందో నేను కనిపెట్టేశాను. దీనికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా నాకు బాగా తెలుసు. ఎందుకైనా మంచిది డాక్టర్ని పిలుద్దాం. అప్పుడు నేను దిగులు పడకు షించాన్, నిన్ను నేను నయం చేస్తాను. వారినైనా నాకు ఇంజెక్షన్ వేస్తారా? నాకొద్దు. భయపడకు, నీకు ఇంజెక్షన్ వేయనులే. అమ్మో నాకు వద్దు, నాకు మందులు వద్దు మేడం. నేను ఇంటికి వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి మేడం. ఈ టానిక్ తాగితే 10 నిమిషాల్లో నీ కడుపు నొప్పి పోతుంది. షించాన్ వచ్చేసావా? ఇప్పుడు నీ కడుపు నొప్పి ఎలా ఉంది? పర్వాలేదు. అప్పుడు నువ్వు జాలిగా ఆడుతూ పడుతూ ఎగరొచ్చు. అవును. ఏంటి షించాన్, ఏదో ఓపెన్ అయిందని విన్నాను. ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావా? ఆ టానిక్ తాగడానికి ఎంత ధైర్యం కావాలో తెలుసా? ఏంటి? అది నాకు 10 స్పూన్లు ఇచ్చారు తెలుసా? ఇప్పటి వరకు నువ్వు ఎన్ని స్పూన్లు తాగావో నాకు ఒకసారి చెప్పు. నేను ఒకటి కూడా తాగలేదు. మరి ఎవరు గొప్ప అనుకుంటున్నావు? ఒప్పుకున్నావుగా, తెలిపో. షించాన్ నిజంగానే నువ్వు ఒక పెద్ద హీరో. నిజంగానే నువ్వు పెద్ద హీరో షించాన్. షించాన్ మన హీరో. పాపం మా నాన్న. సార్, ఇదిగోండి మీరు అడిగిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను. ఓ థ్యాంక్ యూ. ఏంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది? మీ కోట్ ని మీరు ఉతకరా సార్? ఎక్స్క్యూజ్ మీ మేడం. బ్యాడ్ స్మెల్ భరించలేకపోతున్నావు. అతని త్వరగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? కంపు కొడుతోంది. ఇక చాలు, ఆపండి. నా నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రావట్లేదు. కావాలంటే చూడండి, నా నుంచి బ్యాడ్ స్మెల్ తట్టుకోలే. మీరంత బిజీగా ఉండి మాకు టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ మేడం. నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓ, మీ తర్వాత ప్రాజెక్ట్ గురించి ఆ సినిమా పేరేంటి? హ్యారీ, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను హ్యారీ. సరే మిడ్సీ, మేమిద్దరం తినడానికి ఏమైనా ఉండి పెట్టి వెళ్తున్నావా? అది కూడా లేదా? హ్యారీ, ఈవేళ మీరు షించాన్ ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తే బాగుంటుంది. అది కూడా మంచి ఐడియానే. సరే, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. బాయ్. బాగా ఇరుక్కుపోయాను. మమ్మీ అమ్మ, ఆ? డిస్కౌంట్ సేల్ అని అక్కడే ఉండిపోకండి. నాది చాలా పెద్ద ఇల్లు. నా ఇంటి కంటే నీ ఇల్లు ఏమీ పెద్దది కాదయ్యా. ఊరికే చెప్పుకో, నీ ఇంట్లో ఏం లేదు. నీకే నా ఇంటి గురించి ఏమీ తెలీదు. మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా పెద్దది. ఎవరు చెప్పారు? నా ఇంట్లో కొత్త కొత్త ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి. అయితే మీకు కూడా నూడిల్స్ చాలా ఇష్టమా?
కానీ అక్కడికి వెళ్ళాలని ఆశపడింది నువ్వే కదా. సరేరా, వేరే షాప్కి వెళ్దాం. ఓకే వెళ్దాం. హలో సార్, వెల్కమ్. సార్ మీరు ఏం తినాలనుకుంటున్నారు? మీ కొట్లో బర్గర్లు ఉంటే దయచేసి అవి మాకు ఇవ్వండి మేడం. హ్యాంబర్గర్ ఉన్నా చీజ్ బర్గర్ కూడా ఓకే. క్యాష్యూ బర్గర్, బాయిల్డ్ బర్గర్, జంబో బర్గర్. షిన్చాన్, ముందు నువ్వు ఇన్ని తినగలవా అది చెప్పు. నేను తింటానని చెప్పలేదు కదా. ఆ మెనూ చదివి చూసాను డాడీ. మీరేం తినాలనుకుంటున్నారో చెప్పండి, నేను ఆర్డర్ తీసుకుంటాను. హ్యాంబర్గర్ రైస్ ఉందా? కానీ అది లేదే. దోశ కార చట్నీ ఉందా? అది లేదు. పొరాటా కుర్మా ఉందా? సారీ, ఇది లేదు. మరి పెసరట్ ఉప్మా అయినా ఉందా? ఈ షాప్ లో ఏం లేవో అవి మాత్రమే అడుగుతున్నా. అది నేనే ఆర్డర్ ఇస్తానండి. ఇక్కడ ఉన్న వాటిల్లో అతి తక్కువ ఖరీదైన 2 బర్గర్స్ ఇవ్వండి, అలాగే మిల్క్ షేక్స్ కూడా ఇవ్వండి ప్లీజ్. ఓకేనా? రేటు తక్కువ అంటే ఇలాగే ఉంటాయి. నాన్న, ఆ? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అమ్మ త్వరగా ఇంటికి తిరిగి వచ్చేస్తే ఎంత బాగుంటుంది. కొంచెం మెల్లగా మాట్లాడు, అందరూ మనల్నే చూస్తున్నారు షిన్చాన్. ఇప్పటి వరకు వీళ్ళందరూ బర్గర్ ని టొమాటో కెచప్ ని చూసిందే లేదా? ఓ ఏమిటి సార్, మీ ఇంట్లో మీ వైఫ్ లేనట్టుగా ఉన్నారు. మీ అబ్బాయిని తీసుకొచ్చి బర్గర్ తింటున్నారు. మీ అబ్బాయికి ఆ బర్గర్ ఇష్టం లేనట్టుగా ఉంది. లేదు లేదు, మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. పర్వాలేదు, వదిలేండి సార్. ఇంట్లో అమ్మ లేకపోతే అలాగే ఉంటుంది. దీని అంతా బాధపడితే ఎలా? ఏంటి అంకుల్ మీ తల మీద ఆ గీతలేమిటి? అలా అనకూడదు బాబు, ఇది ఒక కొత్త స్టైల్. ఎలా ఉంది? నేను చెప్పేది వినకుండా షిన్చాన్ చెప్పేది వింటున్నాడే. ఏమిటి వీళ్ళు ఇంతగా అల్లరి చేస్తున్నారు? వీళ్ళ పేరెంట్స్ అసలు ఏమీ మాట్లాడరా? షిన్చాన్ ఎంత మంచి పిల్లల్లాగా. షిన్చాన్, ఈ అబ్బాయి పేరెంట్స్ ఎక్కడున్నారు? త్వరగా రండి. మేడం ఐఎమ్ సారీ, మమ్మల్ని క్షమించండి. మా అబ్బాయి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. తొందరగా తిను, బయలుదేరదాం. నేను ఇంటికి వచ్చేసాను. నువ్వు ఇంటికి వచ్చేసావా? నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను మిడ్సీ. మీకేమైంది హ్యారీ? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవును, షిన్చాన్ ఎక్కడా? నేను ఇక్కడే ఉన్నానమ్మా. షిన్చాన్, నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు నాన్నగారిని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా? అవును, నేను బంగారు కొండలా ఇంట్లోనే ఉన్నాను. ఏంటి నాన్న, కరెక్ట్ గా చెప్పానా? నువ్వేమీ మాట్లాడకు.